తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మరిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మరిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. గురువారం సాయంత్రం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వన్నెకుల క్షేత్ర ఎస్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాసంకల్పంతో ఎంతో అరుదైన ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వన్నెకుల క్షేత్ర ఎస్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోనే ఎంతో అరుదైన అద్భుతమైన శ్రీ లక్ష్మీ హరిగ్రీవ దేవస్థానంలో గ్రామ దేవత లక్ష్మీ గణపతి శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలత్తూరు గోపాల్ రెడ్డి, చిన్నముని రెడ్డి, ఏకాంబర్ రెడ్డి, బలరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేశవులు, మురళీకృష్ణారెడ్డి, ఉమాపతిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శిల్పారెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో మరిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ మర్రిమంద బంగారమ్మ వారు, శ్రీ వాంఛా కల్పలత గణపతి వారు, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ నెల 26 శనివారం నుండి 30వ తేదీ బుధవారం వరకు 5 రోజుల పాటు సకల దేవతామూర్తులకు అన్ని పూజా కార్యక్రమాలు, విధి విధానాలు ఆచరించి 5వ రోజున మహాపూర్ణాహుతి, గోపూజ, శాంతి కళ్యాణం, ధ్రువమూర్తి కళ్యాణం ఏర్పాట్లు చేశారు. కావున భక్తులందరూ ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి క్షేత్రం ఇది. స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవ స్వామివారు గురించి మనం అందరం తెలుసుకోవాలి. స్వామివారి ముఖార విందం గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. స్వామివారిని దర్శించినంత మాత్రమే ఎదుటి వారికి వేగం, బలం మరియు జ్ఞానం లభిస్తాయి అనేది పురాణాల నుండి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, యువతీ యువకులు, ఎందుకంటే స్వామివారి దర్శనం చేత మానవ మెదడులో పీనియల్ గ్రంథి చైతన్యవంతమవుతుంది. తద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుసంధానించబడుతుంది. కాబట్టి మనం అందరం ఈ మహోత్సవంలో, ఈ ప్రతిష్టాపనలో మనం అందరం పాల్పంచుకోవాలని కోరుతున్నాను. మన గ్రామంలో శ్రీ బంగారమ్మ దేవస్థానము చాలా చిన్న గుడిగా ఉన్నటువంటి విషయం మన గ్రామస్తులందరికీ తెలిసిందే. ఆ గుడిని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ కొంచెం బాగా భక్తి శ్రద్ధలతో, పూజలతో బాగా జరుపుకుంటూ వచ్చాము. పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. ఇక్కడ దేవాలయాలు వెలసినటువంటి దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, హయగ్రీవ స్వామి కావచ్చు, వినాయక స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ 5 ఎలిమెంట్స్లోనే ప్రతి జీవికి, ప్రతి ప్రాణానికి, ప్రతి ప్రజలకు, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలని, విద్య బాగా రావాలని, సంపూర్ణమైన ఐశ్వర్యం ఉండాలని, సంపూర్ణ చైతన్యంతో వెలగాలని సదుద్దేశంతో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ చేసేటటువంటి పూజల వల్ల, హోమాల వల్ల, క్రతువుల వల్ల, చేసేటటువంటి ఏ పుణ్యకారాల వల్ల కూడా ప్రజలందరి మీద పరిపూర్ణంగా ఆ కృపా కటాక్షాలు ఉండాలని హయగ్రీవ స్వామి, బంగారమ్మ ఇద్దరు
కృపా కటాక్షాలు ప్రతి ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం, ఎక్కడా లేని విధంగా మన యొక్క మరిమంద గ్రామంలో ఏర్పేడు మండలంలో కాళహస్తి కాన్స్టిట్యూషన్లో నిర్మించబడి అందరి యొక్క భక్తులకు ఆ యొక్క హయగ్రీవ స్వామి అనుగ్రహం కలగాలనే సదుద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము, ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాక్షాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ నమస్కారం.